మీరు ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకండి. సంతోషంగా ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు ఇంట్లో అన్ని నిజాలు తెలిసిపోయాయి. మన పెళ్లి విషయం, ఇంద్ర చనిపోయిన విషయం, మీ ప్రెగ్నెన్సీ విషయం, పెళ్లికి ముందే మీరు ప్రెగ్నెంట్ అయిన విషయం, ఇలా అన్నీ తెలిసిపోయాయి. ఇంకా మనం దాచింది, వాళ్ళకి తెలియాల్సింది ఏమీ లేదు. మన గురించి చెప్పడానికి కూడా ఇంకా ఎవ్వరూ రారు. రే గౌతమ్, నన్నే కొట్టి శవాల మధ్య జీవోత్సవంలో పడేశావు కదా. నీ ఇంట్లో అన్ని నిజాలు తెలిసిపోయాయి అనుకుంటున్నావు, కానీ ఇంకా తెలియాల్సిన నిజాలు కొన్ని ఉన్నాయిరా. అహల్యని ఇంట్లో నుంచి బయటకు గెంటే ఇస్తాను, నా బంగారాన్ని తీసుకుపోతాను. నువ్వు అడ్డుపడ్డావో నీ అడ్డు తొలగించుకొని నా బంగారాన్ని తీసుకెళ్తాను. వస్తున్నాన్రా. ఏమండి, ఇంకా పడుకున్నారేంటండి? ఎప్పుడు ఈ టైంకి లేచి కాఫీ తాగి వాకింగ్కి వెళ్ళేవారు కదా, ఈరోజేమైంది? కాఫీ తీసుకోండి. పదివేల మందికి పైగా సోల్జర్స్ బార్డర్లో ఎండ, చలి, వర్షం వంటి కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా డే అండ్ నైట్ నేనిచ్చిన ఆర్డర్స్ తూచా తప్పకుండా పాటించేవాళ్ళు. అన్ని వేల మందిని కరెక్ట్ చేస్తూ నడిపించి దేశాన్ని కాపాడిన వాణ్ణి ఇంట్లో కన్న కొడుకుని అదుపులో పెట్టుకోలేక కుటుంబాన్ని కాపాడుకోలేకపోతున్నాను. మేజర్గా గెలిచి ఫాదర్గా ఓడిపోయాను. ఆర్మీలో ఎవరైనా తప్పు చేస్తే కోర్టు మార్షల్ స్థానంలో ఉండి పనిష్మెంట్ ఇచ్చేవాణ్ణి. జీవితంలో తండ్రిగా తప్పు చేసిన నేను నాకెలాంటి శిక్ష వేసుకోవాలి? గౌతమ్ లాంటి దుర్మార్గుణ్ణి కనీ పెంచి పెద్ద చేసినందుకు ఎంత పెద్ద శిక్ష వేసుకోవాలి? శిక్ష మీకు కాదండి, నాకు పడాలి. వద్దు వద్దు అని మీరెంత చెప్పినా, ఎంత వారించినా వినకుండా చిన్నప్పటి నుంచి వాణ్ణి అతి గారాబం చేశాను. వాడు చెడిపోవడానికి కారణం నేనేనండి. ఆ పాపం నాదే. తల్లిదండ్రులుగా మనిద్దరం ఓడిపోయాం సుభద్ర. పుత్రుడు పుట్టినప్పుడు కాదు, వాడు ప్రయోజకుడైనప్పుడే పుత్రోత్సాహం అంటారు. కాని వీడు మనకి పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చాడు.
దయచేసి ఆయన్ని అపార్థం చేసుకోకండి సార్. గౌతమ్ గారు చెడ్డవారు కాదు, దుర్మార్గుడు అంతకంటే కాదు. మీరు ఒక గొప్ప కొడుకుని కన్నారు. మీ పెంపకం సరైనదే. ఆయన ఏ తప్పు చేయలేదు. ఆయన తప్పు చేశారని మీరు అనుకోవడానికి కారణం నేను. ఈరోజు గౌతమ్ గారు అందరి ముందు దోషిలా తలదించుకోవడానికి కారణం నేను. నా వల్లే ఆయన మీ ముందు దోషిలా నిలబడ్డారు. ఆయన్ని దుర్మార్గుడిగా నిలబెట్టిన పాపం, తప్పు నాది. తల్లిదండ్రులుగా మీరు ఓడిపోలేదు, కొడుగ్గా ఆయన ఫెయిల్ అవ్వలేదు. కేవలం నా వల్లే ఎంత జరిగింది. ఎందుకమ్మా చేయాల్సిందంతా చేసి ఈ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు? నిన్నేమైనా అడిగావా మేము? ముందు నువ్వు పైకి లేమ్మా. కడుపుతో ఉన్న నువ్వు ఇలా చేస్తే ముందు మాకు పాపం చుట్టుకుంటుంది. వాడిని కనిపెంచిన పాపం చాలు మాకు. లేదండి, ఆయన చాలా మంచివారు. ఆయన ఏ తప్పు చేయలేదు. తప్పు నాదని వాడంటాడు, వాడు మంచోడని నువ్వంటావు. నువ్వు చెడ్డదానివని యామిని అంటుంది, మళ్ళీ నువ్వు మంచిదానివని వాడంటాడు. ఎవరు తప్పు చేశారో, ఎవరు మంచోళ్ళో కానీ మధ్యలో బాధపడుతుంది ఎవరమ్మా? మేము. బలైంది ఎవరు? అదితి, శ్రావ్య. మీకు ఎప్పుడు పరిచయం అయిందో, ఎలా పెళ్ళయిందో మాకు తెలీదు. కానీ మీ వల్ల పెళ్లి కాకుండా అదితి, పెళ్లి చేసుకుని శ్రావ్య ఇబ్బందుల్లో పడ్డారు. వాళ్ళ పరిస్థితి ఏంటని ఏమైనా ఆలోచించారా? లేదండి. వద్దమ్మా, నీ వివరణ మాకు అవసరం లేదు. వెళ్ళిపో. కడుపుతో ఉన్న నిన్ను ఇంతకు మించి మేమేమనలేము. అది కాదండి, నేను చెప్పేది ఒకసారి. ఏదైనా చెప్పాల్సిన టైంలో చెప్పాలమ్మా. చేయి దాటాక కాదు, చేతులు కాలాక కాదు. వెళ్ళు. అహల్య, అహల్య, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. అదేంటండి, టిఫిన్ తినకుండా వెళ్తారా? నాకు ఇప్పుడు తినాలని లేదండి. హాస్పిటల్లో పని ఉంది. మీరు టిఫిన్ తిని టాబ్లెట్స్ వేసుకోండి, సరేనా? నేను వెళ్ళొస్తాను. ఏదన్నా ఉంటే నాకు ఫోన్ చేయండి, ఓకే?